ఇక్కడ జనరల్గా ఏంటంటే అండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గేదెలను మేపుతారండి. ఇవాళ మార్కెట్లో గేదె పాల ధర వచ్చేసరికి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలంటే మినిమం 60-65 రూపాయలు రేటు ఇవ్వాలి. కానీ మనకున్న ఫ్యాట్ పర్సంటేజీ, ఫ్యాట్ నాలెడ్జీ ప్రకారం రైతుకి 50 నుంచి 45 నుంచి 50 రూపాయలు, 55 రూపాయల లోపు మాత్రమే రేటు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రైతుకి గేదెలు మేపే రైతుకి గిట్టుబాటు కావట్లేదు. రెండోది, మార్కెట్, భారతదేశంలో ఉండే మార్కెట్, పాల మార్కెట్ ఏదైతే ఉందో అది గ్లోబలైజేషన్ అవ్వటం వల్ల ఆ రాష్ట్రం పాలు ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం పాలు ఆ రాష్ట్రం చేంజ్ అవుతున్నాయి. చేంజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ ఇలాంటి రాష్ట్రాల్లో జనరల్గా ఆవులు ఎక్కువ ఉంటాయండి. ఆవు పాల రేటు అక్కడ 30 నుంచి 40 రూపాయల మధ్య రేటు ఉంది. 30 నుంచి 40 రూపాయల రేటు పెట్టి తెచ్చి వాటిని బ్యాచ్ చేసుకొని వాటిని మార్కెటింగ్ ఇవ్వడం ద్వారా కంపెనీలకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందండి. ఆవు పాలల్లో ఎక్కువ మార్జిన్స్ మిగులుతాయి. కాదే గేదె పాలని లోకల్లో ఉండే రైతులకు పెట్టుబడులు పెట్టి లోకల్లో ఉండే రైతుకి మనం అడ్వాన్స్లు ఇచ్చో, లేకపోతే లోన్స్ ఇచ్చో, మేతలు ఇచ్చో, లేకపోతే ఇంజక్షన్లు చేయించో, డాక్టర్లను పెట్టో ఇంత సర్వీస్ చేసి 70 రూపాయలకి ఇస్తే 65 రూపాయలకి పాల్గొంటే ఎంతకు అమ్మాలండి కంపెనీలు ఎంతకు అమ్మాలి అంటే 75 రూపాయలకే అమ్మాలి. కానీ 35 రూపాయలు 40 రూపాయలు పెట్టిన కొన్న పాలను బ్యాచ్ చేసి ఎంతకు అమ్ముతున్నారండి? అవి కూడా 75 రూపాయలకి అమ్ముతున్నారు. అలాంటప్పుడు లోకల్లో రైతుని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కంపెనీకి ఏముందండి? కంపెనీకి లేదు కాబట్టి రైతుకు ప్రోత్సాహం లేదు కాబట్టి గేదెలను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు స్టాండు రకరకాల విధానాల మీద ఉందండి. పాడి రంగం మీద ప్రత్యేకంగా పెట్టారా, ప్రోత్సహించారా అంటే ప్రోత్సహించలేదు. గత 5 సంవత్సరాల్లో తీసుకుంటే అసలు పాడి రంగం మీద దృష్టే పెట్టలేదు. మొత్తం అమూల్ కప్పు చెప్పేశారు. అమూల్ అంటే ఏందండి, పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పాలు అమ్ముకోవటం. వాళ్ళు ఇక్కడ కొంత చేస్తామని పెడతారు. పెట్టిన తర్వాత మేజర్గా ఎక్కడి నుంచి ఉంటుందండి? మేజర్గా అక్కడి నుంచే కదా వచ్చేది. అక్కడి నుంచే తెచ్చారు, అక్కడి నుంచే పాలు అమ్మారు వాళ్ళు. ఇక్కడ ప్రొక్యూర్మెంట్స్ పెద్దగా వాల్యూమ్స్ పెంచి, అంటే వాళ్ళదొక విధానం అండి, ఆ విధానం ప్రకారం వాళ్ళు పనిచేశారు. కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రయోజనం రైతులకు కానీ, రైతు వారీగా ఉండే రైతు కూలీలకు కానీ వీళ్ళకి ఎవరికి దానివల్ల ప్రయోజనం అనుకోరలా. ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ ఏదో గోకులం షెడ్స్ అని ఇవన్నీ ఇస్తున్నారు. ఇవి కొంత ఇంకొక 6 నెలల్లో సంవత్సరం పోతే కానీ కొంత దాని మీద ఒక క్లారిటీ కనపడదు. దానా సబ్సిడీస్ ఇవ్వాలండి, దానా సబ్సిడీలు ఇవ్వాలి. లేదంటే ఇతోధికంగా ఎవరైతే ఇప్పుడు ఉపాధి రంగంలో, నిరుద్యోగ రంగంలో ఉన్నారో, నిరుద్యోగ రంగంలో ఉండే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తారు, 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉందండి. అలా కాదండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఒక బ్యాంక్ లోన్ పెట్టుకున్నాడు, ఒక పిఎంఈజీబీ కిందో లేకపోతే ఏదో ఒక డిఆర్డిఓలోనో ఏదో ఒక లోన్ పెట్టుకున్నాడు, ప్రాపర్గా అతని మీద మానిటర్ చేసే పరిస్థితి ఉంటేనే వ్యాపారం ముందుకెళ్ళిద్దండి. తెలిసి తెలియని వాళ్ళు, నాలెడ్జీ లేనివాడు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది కదా అని అర్హత ఉంది, అర్హత అంటే తీసుకునే అర్హత, పని చేసే అర్హత కాదండి, తీసుకునే అర్హత ఉంది కదా అని చెప్పి లోన్లు తీసేసుకుంటున్నారు. కానీ ఏమవుతుంది, పెట్టగానే దాన్ని మేపడం చేతకాకో, లేకపోతే వాటికి ఏదైనా జబ్బులు వచ్చో దాన్ని ప్రొటెక్టింగ్ చేయడం చేతకాకో ఫెయిల్ అయిపోయి అర్ధాంతరంగా మూసేసుకొని ఎంతో కొంతకు అమ్మేసుకొని ఆ గవర్నమెంట్కి ఆ డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదండి బ్యాంకులకి. అలా కాకుండా ఒక ప్రాపర్ వేలో ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ప్రతి పరిశ్రమని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుంది. పాడి పరిశ్రమలో కూడా గతంలో 2014 to 19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మధ్యలో గవర్నమెంట్ కొంత పట్టించుకోలేదు. కానీ డిఆర్డిఓ వాళ్ళు కానీ లేదంటే యానిమల్ హస్బెండరీ వాళ్ళు అప్పుడు కూడా గోకులం షెడ్స్ ఇచ్చారు. తర్వాత ఎన్ఆర్ఈఎస్ కింద పంట కామతాలు పెట్టుకొని కొంత జొన్న వేసుకోనో లేకపోతే ఇట్లా మేత పెట్టుకొని వాళ్ళకి పని చేసుకుంటే ఆ చేలోనే పని చేసుకొని వాళ్ళ పశువుల దగ్గర పని చేసుకుంటే కూడా ఆ ఎన్ఆర్ఈఎస్ స్కీమ్ కింద కొంత అప్లై అయింది. అలా కొంత వెసులుబాటు ఉందండి. ఇంకా దాన్ని ఇంకా బాగా పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గిట్టుబాటు కావట్లేదు అంటే గిట్టుబాటు కావాలి అంటే అతని చేలో అతను పని చేసుకుంటే కూడా ఈ ఎన్ఆర్ఈఎస్ కింద వచ్చే
ఏదైతే ఉందో అతను చేలో కూడా పని చేసుకుంటే కూడా అతను కూలి వచ్చే విధంగా ఉంటేనే వ్యవసాయ రంగం కానీ పాడి రంగం కానీ బాగుండే అవకాశం ఉంది. Like and subscribe Eagle Media Works.